వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాస్ వ్లాగ్స్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్. డైలీ ఈవినింగ్ రొటీను. డైలీ ఇలాగ ఉండదు. ఈరోజు ఇప్పుడు నేను కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. అందుకే ఇంట్లో నాకు టైం కుదిరిందని సాయంత్రం అయితే బాసలు తోముకుంటున్నానండి. అంటే మమ్మీ కూడా వచ్చింది. మమ్మీకి తీసుకొచ్చాను. చూడ్డానికని వెళ్ళాను మమ్మీకి. అంటే ఇక మమ్మీ అన్నది కొంచెం నాకు రావాలనిపిస్తుంది ఇంటికంటే, సరే నాకు కూడా చాలా రోజులే మమ్మీకి తీసుకొచ్చుకోక. అందుకే మమ్మీకి కూడా తీసుకొచ్చుకున్నాను. అందుకే కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. మళ్ళీ ప్లస్ డైలీ అయితే ఇలాగ ఉండదు. ఈరోజు ఇంట్లో ఉన్నా కాబట్టికే సాయంత్రం బాసలైతే తోముకుంటున్నాను. అదేందేమో ఇంట్లో ఉంటే బాసలు బాగా పడతాయండి. ఆ బాసలు తోమలేకనే యాస్టొత్తది. కానీ నాకు బాసలు తోమడం ఇష్టమే. ఎప్పటికైనా నేను బాసలు ఎన్నున్నా తోముకుంటా. మళ్ళీ ఈరోజు కొంచెం ఇంట్లో పని ఎక్కువైందని బాసలు గూడా ఎక్కువ పడ్డాయి. అయితే అవన్నీ తోముకుంటున్నాను. డైలీ రొటీను ఇట్లా ఉండదు. పొద్దున్నే తోముకుంటా గాబట్టికే సాయంత్రం వరకు ఎక్కువేం పడవు. మేము ఉండం గాబట్టికే, మమ్మీ ఉంది గాబట్టికనే టీ, అన్నం తినుడు అవన్నీ ఆడనే పెట్టినా. అందుకనే అవన్నీ ఎక్కువ పడ్డాయి. అందుకే సాయంత్రం తోముకుంటున్నానండి. మళ్ళీ లేకుంటే నైటు డిన్నర్ అయినాకనే తోముకుంటా ఒకటేసారి. అయితే ఇప్పుడు 3 టైమ్స్ అయితాంది. మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, మార్నింగ్, ఈవినింగ్, నైట్ 3 టైమ్స్ అయితే తోముకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మళ్ళీ కిచెన్ టవల్స్ ఉండేనండి. అవి నానేసా. యెస్టర్‌డే నిన్న నానేసి పెట్టినండి లిక్విడ్‌లో. ఈరోజు అన్నీ పిండుకుంటున్నాను. అవి కొంచెం అంతా బంక బంక అయినట్టు అనిపించింది. అందుకనే అవి నానేసి పెట్టినా. ఈరోజైతే క్లీన్‌గా పిండుకుంటున్నానండి. పిండుకొని అవి మళ్ళీ కిచెన్ గిట్లా అంతా క్లీన్ చేసుకుందామని అనుకుంటున్నా. డైలీ అయితే నాతోటి కాదండి. మార్నింగ్ లేసి నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటా. కానీ మార్నింగ్ చేయాలంటే కుదరదు. వంట చేసుకొని, టిఫిన్ చేసుకొని వెళ్ళిపోతా. డ్యూటీకెళ్ళేదుంటది. ఇంట్లో ఉంటేనే ఇవన్నీ పనులు చకచకా తొందరగా చేసుకోగలుగుతాం. అయిపోతాయి. కానీ డ్యూటీ టైమ్ అప్పుడైతే అస్సలు కుదరదు నాకు. ఏదో ఉన్నప్పుడైతే చేసుకోవాలని అనిపిస్తది. మార్నింగ్, ఈవినింగ్ ఎంత టైం ఉంటే అంత మనం కిచెన్‌లో స్పెండ్ జేయాలనిపిస్తది. ఏ పనున్నా గూడా మొత్తం మంచిగా చేసుకోవాలి క్లీన్‌గా అని అనిపిస్తది. అట్లయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తదండి. ఇంట్లో ఉన్నప్పుడైతే నేను ఎట్లైనా ఎప్పటికీ కిచెన్‌లోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. ఓకే. ఇదయిపోయిందండి. బాసలు గిట్లా తోముకున్నా, అంతా క్లీన్ చేసుకున్నా కిచెన్ గిట్లా. దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటున్నానండి. నాకేమైందంటే నేను ఇప్పుడు ఊరికెళ్ళా గదా! మొత్తం ట్యానింగ్ అయిపోయింది. మొత్తం బ్లాక్ వచ్చేసింది ఫేస్‌లో. చూస్తున్నారు గదా! నా ఫేస్ పై ఎట్లా బ్లాక్ వచ్చేసింది. అయితే నిన్న మా డాక్టర్ దగ్గరికి, డర్మట్ దగ్గర జాబ్ చేస్తా గదా నేను. మా సార్‌కి చెప్తే గ్లూటా జెల్ అని నాకు ఒకటి ఫేస్ వాష్ ఇచ్చారండి. అది నేను ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఓన్లీ సార్ అన్నారు ఇదే ఫేస్ వాష్ యూజ్ చేయాలని. అంటే ఇది ఆల్రెడీ నేను తెచ్చుకున్నాను. అది అయిపోవడానికి గూడా వచ్చేసింది. కొంచెమే ఉంది. మళ్ళీ తెచ్చుకోవాలి. ఇది గాకుండా ఇంకోటి గూడా ఫేస్ వాష్ వస్తుందండి. అది గూడా తెచ్చుకోవచ్చు. మనం అది స్కిన్‌ది ఉంటది. దానికి కొరియన్ స్కిన్ గ్లాస్ అని వస్తదండి. అది ఫేస్ వాష్ యూజ్ చేస్తా నేను. ఫస్ట్ చాలా బాగుండేది. ఊరికెళ్ళేసరికి ఎన్ని తీర్ల వాటర్ చేంజ్ అయ్యి నా మొహం అంతా చాలా టైనింగ్ అయ్యి అన్ని డాగులయ్యాయండి. చూసారా ఇవన్నీ డాగులు. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాక గూడా అట్లనే ఉంది. అయితే సార్ అయితే చెప్పారు కొంచెం కేర్ తీసుకో, కొన్ని రోజుల వరకు ఏది పెట్టకుండా ఓన్లీ మాయిశ్చరైజర్ అలాగా యూజ్ చెయ్యన్నారు. అయితే ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఓన్లీ కాటన్ క్లాత్ తోటి నేను టవెల్ గూడా యూజ్ చేయనండి. ఇప్పుడు ఓన్లీ కాటన్ క్లాత్ ఏదైతే నాకు స్కార్ఫ్ ఉంటది చూడు, అదండి మెత్తటి స్కార్ఫ్. దాంతోటి మొహం తుడుచుకుంటున్నాను. మళ్ళీ ప్లస్ అది మెత్తగుంటది గాబట్టికి మొత్తం నీళ్ళని ఇంకి మంచిగా క్లీన్ అయితది. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేస్తా. ఏదైనా చేయొచ్చు. నేనైతే పాండ్స్ యూజ్ చేస్తున్నాను. నా దగ్గరున్నది. యాక్చువల్లీ డర్మట్ దగ్గరున్నదే తీసుకురావాలి. మేము ఏదైతే క్లినిక్‌లో ఇస్తామో అది తేవాలి. ఇప్పుడు అది లేదు నా దగ్గర. తీసుకురాలేదు, మర్చిపోయినా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా కాబట్టికే పోలేదు. ఇప్పుడు ఉన్నదే యూజ్ చేస్తున్నా. మొన్న పోయినా గానీ తీసుకురావడం మర్చిపోయాను. అయితే ఓన్లీ ఇది పాండ్స్ మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ అది పెట్టుకోవాలన్నారు. దాని తర్వాత ఒక 5 మినిట్స్ వదలాలండి. పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత మొత్తం ఇనికినంక మాయిశ్చరైజర్ అంతా మంచిగా మొహానికి ఇనికినంక సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సన్ స్క్రీన్ డైలీ 3 టైమ్స్ పెట్టాలని చెప్పారు.
మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్. మార్నింగ్ ఒక ట్యూబ్ ఇచ్చారు. నేను రేపన్నా, ఎల్లుండన్నా మీకు ఆ వీడియో షేర్ చేస్తాను. ఏ క్రీమో దాంతోటి డాగులు ఏవైతే నా ఫేస్‌కు ట్యానింగ్ అదంతా వచ్చిందో అది కూడా క్లీన్ అయిద్దని చెప్పారు. అది పెట్టుకొని దాని తర్వాత సన్ స్క్రీన్ అయితే మస్ట్ అండి. ఎవ్రీ డే 3 టైమ్స్ ఫేస్ వాష్ చేసుకొని సన్ స్క్రీన్. అది తప్పితే పౌడర్ కూడా ఏసుకోనండి నేను. ఓన్లీ ఇలాగే ఉండిపోతాను. ఎంత చెమటలొచ్చినా, ఏదొచ్చినా గూడా స పౌడరు అలాగా ఏది యూజ్ చేస్తలేను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఊరికెళ్ళానో అక్కడ కొంచెం మేకప్ అవి ఇవి అయ్యి మొత్తం చాలా ఎండలు, వాటర్ చేంజ్ అయ్యి చాలా మొహం అంతా అసలు చెప్పలేనండి అంత గబ్బులేసిపోయింది. అందుకనే ఇంగ నేను ఇవన్నీ కేరింగ్ తీసుకుంటున్నా. ఓకే. ఓన్లీ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ రెండే యూజ్ చేస్తున్నా. ఒక చిన్నగా బొట్టు పెట్టుకుంటున్నా. కుంకుమతోటి స్టిక్కర్ అయితే పెట్టాను ఇంట్లో ఉంటే. కుంకుమనే యూజ్ చేస్తా. దాని తర్వాత నెత్తైతే దూసుకుంటున్నా సాయంత్రం. మార్నింగ్ దూసుకున్న నెత్తి ఆఫ్టర్‌నూన్ అలాగా వర్క్ చేసి మళ్ళీ తర్వాత ఒక గంట పండుకొని లేచేసరికి నెత్తంతా ఆగమాగమై అందుకనే నెత్తి గూడా దూసుకుంటున్నానండి. ఒక ఏసేసుకుంటా నెత్తి ఒక సీకేసుకుంటే ఖతం. అది నాకెప్పటికి అలాగే ఉంటది. నేను ఇంట్లో ఉన్నప్పుడు తల మాత్రం కిందకి వదులుకోను. ఆఫీస్‌కెళ్ళినప్పుడు మాత్రం మేము హెయిర్స్ మాత్రం ఫ్రీగా వదులుతామండి. ఇట్లా జుట్లు అలాంటియి ఏమి ఏసుకోము. ఫ్రీగా వదులుతాము. డర్మట్ గదా! డర్మట్ దగ్గర మనం ఎంతైతే అంత కొంచెం ఫ్యాషనబుల్‌గా ఉండాలి గదా! అందుకే అలాగుంటాము. ఇంట్లో ఉంటే మాత్రం పైకే ఏసేస్తా జుట్టు. కిందికి పెట్టను. ఇప్పుడు వేడి ఎంతుంటుందంటే, మా ఇంట్లో అయితే చాలా వేడండి. మస్తు తగలైతది. చెమటలే చెమటలు. ఇట్లా రెడీ అయ్యి ఒక 5 మినిట్స్ గూడా ఉండలేమండి. ఏదన్నా ఫేస్‌కి అప్లై చేసుకొని వదులుకున్నామనుకోండి, ఎంత ఫ్యాన్ ఉన్నా గూడా అవ్వడం మాత్రం చక్కగా చూడండి ఎంత అగడైతుందో చెమటలు రాంది మాత్రం ఆగదు. ఓకే అండి. అయితే మమ్మీ నేను చాయ్ తాగి ఒక 1 ½ అవర్ అయింది. దాని తర్వాత ఒక గంట తర్వాత, గంటన్నర తర్వాత మామిడి పండ్లయితే ఉన్నాయి. 2 ఉంటే ఒకటైతే పక్కకు పెట్టినా. ఆల్రెడీ 3 ఉంటే మమ్మీ నేను పండుకున్నప్పుడు లేచి ఒకటి తిన్నదంట నాకు తెలవనే తెలవదు. అయితే ఇప్పుడు 2 కోస్తే హెవీ అయితది. మమ్మీకి మళ్ళీ వేడి అయితదని ఒక్కటే కోస్తున్నా. ఒక్కటి కోసి మళ్ళీ నేను, మమ్మీ ఇప్పుడు తింటాం. 7:00 అయిందండి ఇప్పుడు. అయితే ఒక మామిడిపండు తింటే మళ్ళీ డిన్నర్ వరకు ఇది కొంచెం ఆసరుంటదని మామిడిపండయితే కోస్తున్నా. మీరెంతమంది మామిడిపండ్లు ఇప్పటివరకు ఎన్ని తిన్నారు గావచ్చు? మేమైతే జస్ట్ ఒక 2 టైమ్సేనండి. ఇది సెకండ్ టైమ్. కానీ ఇప్పుడైతే తీసుకొచ్చి ఒక 10 కేజీస్ తీసుకొచ్చి పెట్టానండి. పండబెట్టేటియి. మా సూరత్‌లో అయితే చాలా మామిడిపండ్ల క్రేజ్ అండి. అంటే ఇక్కడ మామిడిపండ్ల తోటలు బాగా ఉంటాయండి గుజరాత్ సైడ్. అయితే మాకు చాలా వరకు పండబెట్టేటియి మస్తు చాలా మంది తెచ్చుకుంటారంటే ఇంటింటికి మీకు మామిడిపండ్లు ఉంటాయి. అందరూ పండబెడతారన్నట్టు. అయితే అవి తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు. స్టోరేజ్ గూడా చేసుకుంటారండి. ఇయర్‌లీ మొత్తం స్టోరేజ్ చేసుకుంటారు మామిడిపండ్లు. ఇక మామిడిపండ్లు కోషినా నేను, మమ్మీ ఇద్దరం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. అంటే మామిడిపండ్లు తినుకుంటూ కూర్చున్నాం. అంటే సాయంత్రం పూట అలాగా ఏదో కొంచెం డిన్నర్ వరకు కొంచెం ఆసరుంటదని లేకుంటే ఏదన్నా ఒకటి ఇస్తాం మమ్మీకి. ఇప్పుడు మామిడిపండ్లున్నాయని తింటాంది. ఇక్కడ చూసారా టీవీ లేదండి. టీవీ ఖరాబయిందని ఇగ నేను మొబైల్ ఇచ్చాను. అందులో మమ్మీ అయితే మూవీ జూస్తుంది. బయట మంచిగా చల్లగా గాడకొస్తుందని బయట గ్యాలరీలో కూకొని చూస్తుంటుంది. ఇక్కడొచ్చేసి నేను డిన్నర్ అయితే రెడీ చేస్తున్నాను. ఓన్లీ రైస్ అండి. పొద్దున మా హస్బెండ్ బోటి తెచ్చాడు. మా మమ్మీ ఇట్లుంది గదా! అని బోటి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు డిస్కషన్ చేసుకొని బోటి తెచ్చుకున్నారు. ఓకే. రైస్ ఒకటి వండేదుందని వండేసిన. ఓకే. ఎంత అగడైతాంది చూసారా నా ఫేస్‌కి. ఇది కిచెన్‌లోనండి మస్తు ఇంట్లో అయితే ఏమన్నా అగడైతది. ఎప్పుడు చెమటలే చెమటలు మాకు ఇంట్ల. ఇదొచ్చేసి మా హస్బెండ్ సామాన్లలోకెళ్ళి సాప కిందేసుకుంటారు గదా! అది తీస్తున్నాడు. మేమన్ని సామాన్లు తీయలేమండి. ఎప్పుడైతే మేము పూణేకి బోయి వచ్చామో అన్నీ షిఫ్టింగ్ జేసాము. అక్కడ్నుంచెల్లి మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఎలాగొచ్చాయో అట్లనే పెట్టాము. బెడ్ తీయలేదు, కబోర్డ్ తీయలేదు, అన్ని సామాన్లు తీయలేదు. ఏది అవసరమో అవే తీసాము. ఎందుకంటే మా హస్బెండ్‌కు ఇక్కడ ఈ రూమ్‌లో ఉండను. నేను వేరే రూమ్ చేంజ్ జేస్తే అప్పుడు నాకు మళ్ళీ ఇబ్బందయితది. అన్నీ ప్యాక్ జేయడానికి. అందుకనే ఎలాగున్నాయో అట్లనే పెట్టేస్తా అని పెట్టేశారు. ఇప్పుడు బయట నుండి చుట్టాలొస్తున్నారని తీసాడు. నవ్వా నవ్వే ఆ! జోర్సి నవ్వు ఆ! ఆ! దొరుకుతున్నాయి. నవ్వే
ఇక్కడ బెడ్షీట్స్, పిల్లోస్, మళ్ళీ బ్యాంకెట్స్ అవన్నీ తీసాడండి మా హస్బెండ్. నేను చెప్పాను కదా మా ఇంట్లో చుట్టాలు వస్తున్నారండి. ఇప్పుడు పైన పెట్టాం కదా అన్నీ ఒక కవర్లో అన్నీ తీసాడు. ఎందుకంటే 4 మెంబర్స్ వస్తున్నారు. అది ఎవరు వస్తున్నారు అన్నది నేను మీకు రేపు వీడియోలో తప్పకుండా చూపిస్తాను. రేపు ఎలాగైనా వాళ్ళ వీడియో పెడతామండి. మా ఆయన తెగ కష్టపడతాను. కష్టపడాలి, మొగాడు కష్టపడాలి. వాడేం కుక్క ఊరికే కూకొని తినడానికి. అది డైలాగ్. డోంట్ మైండ్ సతీ. మా వారు కష్టపడతా అంటే నేను మాత్రం వీడియో తీస్తాను. ఇప్పుడు మేము టెర్రస్ ఎక్కుతాం. లైట్ అయితే లేదు టెర్రస్ పైన, చూడండి. మా ఇంటికి గెస్ట్ వస్తారు, అందుకే మా సతీష్ అన్ని రెడీ పెడతాను. మధ్యరాత్రి వచ్చేటోళ్ళు ఉన్నారు గెస్ట్. అవునా సతీష్? ఎవరు వస్తారు? సీక్రెట్ కదా, రేపు పొద్దున్న తీస్తాం మళ్ళీ బ్లాగ్. అవునా? ఆ? అవును. ఇప్పుడు పక్కలేస్తాం, మేము టెర్రస్ పైన వంటాం, కింద వేడి అవుతామని. ఇంకా తీసుకురావాలి చేపలు గిట్లా. ఇక్కడ బెడ్ అయితే వేసేసినాం అండి. అందరికి ఒకసారి వేసేసినాం. మళ్ళీ మధ్యరాత్రి వాళ్ళు వస్తే పండుకోవడానికి ఇబ్బంది కాకుండా మా హస్బెండ్ మొత్తం అందరికి బెడ్ అయితే వేసిండు. టెన్షన్ లేకుండా. నేనైతే వేయను, ఆయన్నే వేస్తూ ఉంటాడు, హెల్ప్ చేస్తా అంతే. కానీ ఎక్కువ శాతం ఆయన్నే బెడ్ వేయడం, తీయడం మొత్తం పని ఆయన్నే. ఇదంతా టెర్రస్ అండి. టెర్రస్ పైన మొత్తం చీకటి ఉంది చూడండి, లైట్ కూడా లేదు. మేము లైట్ పెట్టవేదో వస్తుంది కదా లైట్ అన్నట్టు కోరుకుంటాం. రోజు పంటాం, పొద్దున కిందకి దిగిపోతాం అలాగా. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. ఫోన్ చేయాలి. నైట్. రేపు చెప్తాం. రేపు ఈరోజు ఎవరు వస్తున్నారు అన్నది రేపు మీకు అప్డేట్ ఇస్తాం. రేపు కొత్త వ్లాగ్తో వస్తాం. అప్పటి వరకు సీ యూ, బాయ్, గుడ్ నైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.